హాయ్ ఫ్రెండ్స్, బాక్స్ ఆఫీసును బద్దలు కొట్టిన బాలకృష్ణ సినిమాల గురించి తెలుసుకుందాం. ఇక మొదటి సినిమా మంగమ్మ గారి మనవడు కోడి రామకృష్ణ డైరెక్షన్లో బాలకృష్ణ, రమ్యకృష్ణ, సుహాసిని, కేవి మహాదేవన్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మంగమ్మ గారి మనవడు మామూలుగా లేదనే చెప్పాలి. ఇక రెండో సినిమా ముద్దుల కృష్ణయ్య కోడి రామకృష్ణ డైరెక్షన్లో బాలకృష్ణ, విజయశాంతి, రాధ, కేవి మహాదేవన్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీసును ముద్దాడిందనే చెప్పాలి. ఇక మూడో సినిమా అనసూయమ్మ గారి అల్లుడు కోదండరామరెడ్డి డైరెక్షన్లో అన్న అనికృష్ణ నిర్మాతగా భానుప్రియ, బాలకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అనసూయమ్మ గారి అల్లుడు బాక్స్ ఆఫీసును అలరించిందనే చెప్పాలి. ఇక నాలుగో సినిమా దేశోద్ధారకుడు బాలకృష్ణ, విజయశాంతి, ఎస్ఎస్ రవిచంద్ర డైరెక్షన్లో, చక్రవర్తి సంగీత డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఉద్ధరించిందనే చెప్పాలి. ఇక ఐదో సినిమా మువ్వగోపాలుడు కోడి రామకృష్ణ డైరెక్షన్లో, బాలకృష్ణ, విజయశాంతి, కేవి మహాదేవన్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు ముల్లెలు గట్టిందనే చెప్పాలి ఈ మువ్వగోపాలుడు. ఇక ఆరో సినిమా ముద్దుల మామయ్య కోడి రామకృష్ణ డైరెక్షన్లో, బాలకృష్ణ, విజయశాంతి, కేవి మహాదేవన్ సంగీత సాహిత్యంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచి బాక్సాఫీస్ను ముద్దాడిందనే చెప్పొచ్చు. ఇక ఏడో సినిమా నారీ నారీ నడమ మురహారి కోదండరామరెడ్డి డైరెక్షన్లో, శోభన, నిరోష, కేవి మహాదేవన్ సంగీత సాహిత్యంలో వచ్చిన ఈ సినిమా నారీ నారీ నడమ మురారి బాక్సాఫీస్ నడ్డి విరిచిందనే చెప్పొచ్చు. ఇక ఎనిమిదో సినిమా లారీ డ్రైవర్ బి గోపాల్ డైరెక్షన్లో, బాలకృష్ణ, విజయశాంతి, చక్రవర్తి సంగీత సారథ్యంలో వచ్చిన ఈ సినిమా లారీ డ్రైవరు బ్రేకులు లేని లారీలా బాక్సాఫీస్ దుమ్ము దులిపిందనే చెప్పొచ్చు. ఇక తొమ్మిదో సినిమా ఆదిత్య 369 సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో, బాలకృష్ణ, మోహిని, ఇళయరాజా సంగీత సారథ్యంలో వచ్చిన ఈ సినిమా అత్యద్భుతంగా సైన్స్ ఫిక్షన్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇక పదో సినిమా రౌడీ ఇన్స్పెక్టర్ బి గోపాల్ డైరెక్షన్లో, బాలకృష్ణ, విజయశాంతి, బప్పలహరి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పోలీస్ అంటే ఇలా ఉండాలి అని లాఠీతో బాక్సాఫీస్ను నడ్డి విరిచిండు. ఇక 11వ సినిమా బంగారు బుల్లుడు రవిరాజ పీనిశెట్టి డైరెక్షన్లో, బాలకృష్ణ, రమ్యకృష్ణ, రాజకోటి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు బంగారం కొనేటట్టు చేసి పెట్టింది ఈ సినిమా. ఇక 12వ సినిమా భైరవ దీపం సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో, బాలకృష్ణ, రోజా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక ద్వీపంలా వెలిగిందని చెప్పొచ్చు. ఇక 13వ సినిమా బొబ్బిలి సింహం కోదండ రామరెడ్డి డైరెక్షన్లో, మీనా, రోజా, బాలకృష్ణ హీరోయిన్లుగా నటించి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సింహ గర్జన చేసిందని చెప్పొచ్చు. ఇక 14వ సినిమా వంశానికొక్కడు శరత్ డైరెక్షన్లో, బాలకృష్ణ, రమ్యకృష్ణ, కోటి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించిందనే చెప్పొచ్చు. ఇక 10వ సినిమా పెద్దన్నయ్య శరత్ డైరెక్షన్లో, బాలకృష్ణ, రోజా, ఇంద్రజ, కోటి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్కు పెద్దన్నయ్యగా నిలవడం అనేది జరిగింది. ఇక 16వ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి సమరసింహారెడ్డి సినిమా బి గోపాల్ డైరెక్షన్లో, మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను మొత్తం సమరసింహానికి నిలిచింది. ఇక 17వ సినిమా నరసింహానాయుడు బి గోపాల్ డైరెక్షన్లో, మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి నరసింహుడుగా నిలవడం అనేది జరిగింది. ఇక 18వ సినిమా లక్ష్మీ నరసింహ జయంత్ పరంజీ డైరెక్షన్లో, బాలకృష్ణ, అసిన్ హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా మణిశర్మ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ సినిమా లక్ష్మీ నరసింహ లక్షల కోట్ల వర్షం కురిపించిందనే చెప్పవచ్చు. ఇక 19వ సింహ ఆకలితో ఉన్న సింహం బాక్సాఫీసును వేటాడిందనే చెప్పవచ్చు. బోయపాటి డైరెక్షన్లో వచ్చింది ఈ సినిమా. ఇక 20వ సినిమా లెజెండ్ బోయపాటి డైరెక్షన్లో, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా రికార్డులన్నీ లేపేసిందనే చెప్పొచ్చు. ఇక 21వ సినిమా అఖండ బోయపాటి డైరెక్షన్లో, తమన్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ సినిమా అత్యద్భుతంగా ఉందనే చెప్పొచ్చు. ఇక ఇవి బాలకృష్ణ టాప్ 20 సినిమాలు. జై బాలయ్య, జై జై బాలయ్య.